సార్ డే టు డే లైఫ్లో ఖచ్చితంగా మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ యాడ్ చేసుకోండి అని మీలాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా సార్. ఖచ్చితంగా మన డే టు డే లైఫ్లో యాడ్ చేయాల్సిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఏవి అంటే మీరు ఏం చెప్తారు సార్? అన్నేనండి, సీజనల్ ఫ్రూట్స్. ఓకే, మనకి ఏది దొరికితే అదే. ప్రతి వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ తినాల్సిన అవసరం లేదు. పీచెస్, మల్బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ తినాల్సిన అవసరం లేదు. రోజు దొరికే మన నేరేడుకాయలు, వర్షాకాలంలో దొరికే, ఇప్పుడు దొరికే ఆరెంజెస్, కొంచెం ఇంట్రెస్ట్ స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి. హైదరాబాద్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్. అలాగే భారతదేశంలో కూడా అన్ని చోట్ల ఫ్రూట్స్ దొరుకుతుంటాయి. సీజనల్ ఫ్రూట్ జాంకాయ ఇప్పుడు అవకాడో అంటారు వెస్ట్రన్ డైట్స్లో. మన జాంకాయ అవకాడో లాంటిదే. అవకాడోలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మన జామకాయలు అన్నీ ఉన్నాయి. నేరేడుకాయల్లోనూ అన్ని కాయలు. బట్ ఇప్పుడు చాలా మంది అవకాడో జ్యూస్ అని, అవకాడో టోస్ట్ అని, ఎక్కువగా బ్లూబెర్రీస్ అని, మల్బెర్రీస్ అని వాటి మీద ఎక్కువ కాస్ట్ పెట్టి మరి తింటున్నారు. మన భారతదేశంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మంచివి. అమెరికాలో ఇవి దొరకవు కాబట్టి వాళ్ళకి దొరికే ఫ్రూట్స్ మంచివని చెప్తున్నారు. లిటరేచర్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి మన ఫ్రూట్స్ అన్నీ కూడా ఈక్వల్లీ గుడ్ అండి. ఎక్కువ తక్కువ ఏమి లేదండి. ఓకే, ప్రతి సీజనల్ ఫ్రూట్ పిల్లలకి పెట్టినా కూడా మంచిదే. మన రెగ్యులర్గా దొరికే వెజిటబుల్స్ ఏదో వంకాయలు కొనుక్కోవాలి, అప్పుడు మనకి ఏది దొరికితే వెజిటబుల్ అదే. ఎక్స్పెన్సివ్ వెజిటబుల్స్ కొనుక్కోవాలి, ఫ్రెంచ్ బీన్సే కొనుక్కోవాలని లేదు. మనకి దొరికే గోరుచిక్కుడుకాయలు అంతే ఇంపార్టెంట్, మన దొరికే చిక్కుడుకాయలు అంతే ఎసెన్షియల్ ఐటమ్స్. అన్ని ఎసెన్షియల్ ఫుడ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. రెగ్యులర్గా మనం తినే రెగ్యులర్ ఆహారం. సో అంటూ ఉంటాను, మన అమ్మమ్మ గారు, తాతగారు, నాయనమ్మ గారు ఏం తిన్నారో అదే బెస్ట్ ఫుడ్. సార్ ఈ జనరేషన్తో కంపేర్ చేస్తే మా మదర్స్, మా అమ్మమ్మలు ఇప్పటికీ స్ట్రాంగ్గా చాలా హెల్దీగా 24 hours ఏదో ఒక వర్క్ చేయడానికి ఇష్టపడతారు సార్. ఇప్పుడు జనరేషన్లో అంత వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండట్లేదు సార్. చేయట్లేదు. మీరు మార్నింగ్ వెళ్ళి పొద్దున్నే కేబీఆర్లో పరిగెడుతున్నారు. ఇంట్లో పని చేసుకోవడం అదే కదండి. అదే ఇంట్లో మీరు ఎక్సర్సైజ్ అంటే ఏంటండి? ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకోవటం, మన ఇల్లు సరిగా పెట్టుకోవటం, మన బెడ్షీట్స్ మనం ఫోల్డ్ చేసుకోవటం, అవన్నీ ఎక్సర్సైజే. పిల్లలకి మనమే వండి పెట్టడం, అవన్నీ చేస్తూ వాళ్ళు ఎక్కువ లైఫ్ స్పాన్ ఉన్నారు. మనం వర్క్ పిల్లలకి మనం స్నానం చేయించడం, కూర్చొని వంగి స్నానం చేయించాలి పిల్లలకి. చాలా బాగుంటుంది. గ్రాండ్ చిల్డ్రన్కి నేను చేయించాను. నైస్ సార్, చాలా గుడ్ ఎక్సర్సైజ్ అండి. సార్ మీరు అంటే ఖాళీ టైంలో మీరు ఎలా స్పెండ్ చేస్తారు? ఖాళీ టైం ఉండదండి, కష్టపడి పని చేస్తాను. రోజుకి నేను అడ్వకేట్ 70 to 80 hours ఆఫ్ వర్క్. నారాయణమూర్తి గారు అన్నట్టు, లేకపోతే ఎలాన్ మస్క్ అన్నట్టు డెఫినెట్గా 9 to 9 అందరూ పని చేయాలి. యంగ్స్టర్స్ అంతా పని చేయకపోతే యూ కాంట్ సర్వైవ్ నౌ. బట్ ఐ వర్క్. వర్క్ ఈజ్ ప్లెజర్ ఫర్ మీ. వర్క్ని మీరు ప్లెజర్గా భావించకుండా అది ఒక పనిలాగా భావిస్తే ఇట్ కాజెస్ మెంటల్ స్ట్రెస్. వర్క్ని మీరు ఎంజాయ్ చేస్తే ఏమనిపించదు. నేను రోజుకి ఆన్ అన్ యావరేజ్ 18 hours పని చేస్తాను. ఆన్ అన్ యావరేజ్ 100% 18 hours పని చేస్తాను, 6 days a week. ఆ మిగతా రోజు కూడా పని చేస్తూనే ఉంటాను. పని చేయని మిగతా టైంలో ఐ థింక్, ఐ డ్రీమ్. నథింగ్ కాల్డ్ ఐఎమ్ ఫ్రీ. ఆ పని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా ఓపీ చుట్టూ నాకు ప్లెజర్. 100 మంది పేషెంట్స్ వచ్చారంటే ఇమీడియట్గా మై అడ్రినల్ థర్స్, అంతమంది పేషెంట్సా, ఇంకా యాక్టివ్గా పనిచేస్తాను. పొద్దునే పేషెంట్స్ లేరు, ఇవాళ పండగ, రేపు గణేష్ చతుర్థి, పేషెంట్స్ లేరంటే నాకు కూడా కొంచెం లేజీగా ఫీల్ అవుతాను. సో మనం ఎంత పని ఉంటే అంత యాక్టివ్గా అది మనం ఎంజాయ్ చేస్తుంటే. మనం సంతోషంగా ఉండాలండి. మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు సంతోషం సగం బలం అని. సంతోషం సగం బలం కాదు, పూర్తి బలం. సంతోషంగా ఉండి చక్కగా నిద్రపోతే ఏ జబ్బులు రావండి. నేను గట్టిగా చెప్పేది ఒకటేనండి, నేను క్యాన్సర్ 35 ఏళ్ళు క్యాన్సర్ స్పెషల్గా పనిచేసి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ వయసులో నేను చెప్పేది ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్స్ కూడా నేను ఇచ్చే కీమోథెరపీ కాదు, నేను చేసే సర్జరీ కాదు, మేము ఇచ్చే రేడియేషన్ కాదు, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే అదే బెస్ట్. పొద్దున్నే రౌండ్స్కి వెళ్తాను, పేషెంట్స్ని లేపేస్తుంటారు అటెండర్స్, నాకు చాలా కోపం వస్తాయి. లేపకండి, ఆ నిద్రే వాళ్ళకి బెస్ట్ ఇమ్యూన్ బూస్టరు. సంతోషంగా ఉండటమే ఇమ్యూన్ బూస్టరు. డాక్టర్ మీద ఒక నమ్మకము, ఈ డాక్టర్ నాకు క్యూర్ చేస్తాడు అన్న ఒక గట్టి నమ్మకం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. డాక్టర్ హస్తివాస్తి కాదు, మన మానసిక ఒత్తిడే మోస్ట్ ఇంపార్టెంట్. మనం మానసికంగా ప్రశాంతంగా ఉండి ఈ ట్రీట్మెంట్ నాకు క్యూర్ చేస్తుంది, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అని నమ్మితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. సో అన్ని జబ్బులకి ఇదే మూల కారణం అండి. క్యాన్సర్ రావడానికి కూడా ఇదే మూల కారణం. మన బాడీలో 500 to 600 ఆంకోజీన్స్ ఉన్నాయండి. అంటే అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. వాట్సన్ అండ్ క్రిక్ మన జెనోమిక్ మ్యాపింగ్ చేశారు. ఇందులో ఉండే ఒక సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఒక 500 to 600 ఆంకోజీన్స్. ఈ ఆంకోజీన్స్లో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. ఆ మ్యూటేషన్స్ అందరిలో ఉంటూనే ఉంటాయి. మ్యూటేషన్ అంటే ఆ జన్యు యొక్క క్రమంలో మార్పులు. ఆ మ్యూటేషన్స్ వచ్చి క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కాన్స్టెంట్గా ప్రతి ఇండివిజువల్లో. కానీ వారి రోగ నిరోధక శక్తి దాన్ని కంట్రోల్ చేస్తుంది.
ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గిందో అప్పుడు ఆ మ్యూటేషన్ టేక్స్ అప్పర్ హ్యాండ్, పై చేయి తీసుకొని క్యాన్సర్ వస్తుంది. ఓకే. సో అంటే మన రోగ నిరోధక శక్తి ఎప్పుడు తగ్గుతుంది? మనం మానసికంగా అశాంతితో ఉన్నప్పుడు. మానసిక అశాంతికి మెయిన్ కారణం ఏంటండి? సంతోషం లేకపోవటం. అయ్యో నాకు సీట్ రాలేదు, మా అబ్బాయికి సీట్ రాలేదు, వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, రకరకాల, నాకు చిన్న కారు ఉంది, వాళ్ళకి పెద్ద కారు వచ్చింది, నా కారుకి యాక్సిడెంట్ అయింది, మనకు కాలేదు, ఏదో రకరకాల అశాంతి. దేనికి ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంటే అద్భుతమైన మనిషి అనమాట, అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది మీ సొంతం అది.